హలో ఎవ్రీవన్, ఉసిరికాయ తొక్క పచ్చడి. ఇలా ఉసిరికాయలన్నీ బాగా మేము దంచేసుకొని లేదంటే చాకుతో కట్ చేసేసుకొని ఇత్తనాలు తీసేసుకోవాలి. అందులో ఒక చారెడు ఉప్పు, ఒక చారెడు పసుపు వేసుకొని బాగా పెట్టుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. మనము దంచుకునే ముందు ఇలా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మనము ఇలాగా వాష్ చేసుకొని వాటర్ అనేది ఏం లేకుండా క్లాత్తో తుడిచేసుకోవాలి. వాటర్ అనేది ఉంటే మళ్ళీ బూజెక్కే ఛాన్స్ ఉంటుంది అనమాట. బాగా ఇలా కూడా అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనము రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసుకుంటున్నాను ప్రస్తుతానికి, నేను రోట్లో దంచట్లేదు. అంతా కూడా మరీ అంత ఫైన్ పేస్ట్ లాగా కాకుండా వాటర్ ఏమి వేయకుండా మనము మిక్సీకి వేసేసుకోవాలి. తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో మిక్సీకి వేసి మీకు చూపిస్తాను. నేను చూపించిన విధంగా విత్తనాలన్నీ తీసేసుకొని మనము చాకుతో కట్ చేసుకోలేమండి, చాలా క్వాంటిటీ చేసే పని అయితే. సో ఈజీగా ఏంటంటే ఒక గుండ్రాయి కానీ రోకల బండ కానీ తీసుకొని దాన్ని దంచేసి ఆ విత్తనం అనేది తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట మనకి. ఇవన్నీ ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాము. ఈ విధంగా మెత్తగా మనము మరీ అంత పేస్ట్ లాగా కాకుండా ఇట్లా కొంచెం లైట్ బరకుండేలాగా మిక్సీకి వేసేసుకున్నాను. దంచుకున్నా అంతేనండి, ఎలా అయినా కూడా ఇట్లా కొంచెం బరకుండాలి, అప్పుడే మనకి బాగుంటుంది అనమాట. మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇది మొత్తం కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము. ఆవాలు, మామూలుగా మెంతులు కూడా నేను కేజీకి సరిపడా చెప్తున్నానండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఆవాలు ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోవాలి. మెంతులు కూడా ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. కేజీకి అలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మనకి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మిక్సీకి వేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మాత్రము. ఇదిగోండి, ఇట్లా మెత్తని పేస్ట్ లాగా చాలా ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి. సో ఇలా మొత్తము వేసేసుకొని మిక్సీకి పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవడమే. మనము మిక్సీకి మూత దిగానే ఘాటు కొట్టేస్తుంది అనమాట, అంత ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి. నేను చెప్పాను కదా, కేజీకి పావు కేజీ తీసుకున్నా సరిపోతాయి ఇంత ఘాటుగా ఉంటే. ఘాటును బట్టి అనమాట, అర్థమవుతుందా? ఈ నల్ల మిరపకాయలు అనమాట, మామూలుగా ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. అవి అయితే మాత్రం, ఈ నల్ల మిరపకాయలు మాత్రం ఎక్కువ వేయబడలేదు, సరిపోతుంది అనమాట. అంతా ఇట్లా కలిపేసేసుకొని ఉప్పు, పసుపు, మిరపకాయలు, ఉసిరికాయలు మొత్తం ఇలా కలిపేసేసుకొని నిమ్మరసము పిండుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పిండి కూడా వేసేసుకొని అందులో వేసుకొని మిగతాది కూడా అంత పౌడర్ అంతా కూడా కలిపేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా వేపుకోకూడదు, నేను చూపించిన విధంగా వేపుకోవాలి. పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉసిరికాయ తొక్కులో బాగుంటుందన్నమాట. తొక్కు పచ్చడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆవపిండి, మెంతిపిండి వేస్తే హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా, అందరికీ తెలిసిందే కదా. సి విటమిన్ ఉంటుంది. సో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కూడా కొంచెము వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ముద్దలోకైనా ఈ ఉసిరికాయ తొక్క పచ్చడి వేసుకొని తింటే హెల్త్కి మాత్రం చాలా మంచిది.
ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు తప్పనిసరిగా. ఒక గాజు గ్లాసులోకి మొత్తం కూడా తీసి పెట్టుకొని 1 ఇయర్ పాటు అయినా ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా ఉంటుంది. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరెన్నో వీడియోస్ కోసము బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.